దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఈ ఉదయకాల శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాక్యము, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ప్రియులారా, పొలంలో పనిచేస్తున్న రైతును మనం ఎన్నోసార్లు చూసి ఉండొచ్చు. కొన్నిసార్లు ట్రాక్టర్తో దుక్కు దున్ని నేలను చదును చేసి విత్తనాలు చల్లుతూ ఆకాశం వైపు చూస్తున్నటువంటి రైతులను మనం గమనించి ఉండొచ్చు. ఒకసారి అతని యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటే, ఆ రైతుకి రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుందో, తాను నాటబోయే విత్తనాలు సమృద్ధి అయినటువంటి పంటను ఇస్తాయో లేదో ఎవరికీ తెలియదు. నాటే తనకు కూడా అర్థం కాదు. అయినప్పటికీ ఆ రైతుకు విశ్వాసం ఉన్నందున తాను విత్తబోయే విత్తనాలు సమృద్ధి అయిన పంటనిస్తాయని విశ్వసించి విత్తనాలు నాటడం కోసం భూమిని సిద్ధపరుస్తూ ఉంటాడు. రైతు యొక్క జీవితంలో ప్రాక్టికల్ గా మనం గమనించినట్లయితే తనకు ఒక నిరీక్షణ, ఒక విశ్వాసము ఎక్కువగా ఉంటుంది. ఎన్ని వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నప్పటికీ, ఎన్ని కీటకాలైనా తన యొక్క పంట మీదకి దండెత్తి వచ్చినప్పటికీ ఒక నమ్మకం, దృఢ సంకల్పంతో ఆ రైతు ముందుకెళ్తాడు. ఈ రైతు యొక్క జీవితాన్ని మనము గమనించినట్లయితే, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లుగా, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టిన కదా అనే వాక్యాన్ని మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎందుకంటే క్రీస్తు యొక్క అనుచరులముగా మన సాక్ష్యము రైతు విత్తబోయే విత్తనం లాంటిది. మన విత్తనాలు ఎంత బాగా ఎదుగుతాయో, లేక అసలు అవి ఫలిస్తాయో లేదో మనకు తెలియదు. కానీ ప్రతి వర్షాకాలంలో మరలా విత్తడానికి వచ్చే రైతుల మన సాక్ష్యమనే విత్తనాలు మంచి నేల మీద పడి దేవుని రాజ్యం కొరకు చక్కని పంట పండుతుందని మనం విశ్వాసం కలిగి ఎప్పుడూ జీవించాలి. మన విశ్వాసం రైతు విశ్వాసం వలె బలంగా ఉండాలని, మన సాక్ష్యము సమృద్ధి అయిన పంట పండాలని, పరలోక రాజ్యం వైపు మనందరం కూడా సాగుతూ ఆ రెండవ రాకడలో మనందరం ఎత్తబడాలని కాంక్షిస్తూ ముందుకు సాగుదాం. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. తల ఉంచుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు. రాత్రంతయు మమ్మల్ని కాపాడి మీ సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచి మీ నెమ్మది సమాధానాలతో మమ్మల్ని నడుపుతున్నందుకే మీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము విన్న ఈ వాక్యానుసారంగా నాయనా, మేము నీ వాక్యాన్ని విని మా ప్రవర్తన ద్వారా ఇతరులకు మంచి సాక్షులంగా ఉండునట్లు ఈ దినమంతా మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. పరలోక రాజ్యంలో మేమందరం కూడా చేర్చబడి మీ నామ మహిమలో ప్రభా మేము జీవించడానికి మీ కృపను మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ దినదేవులతో మమ్మల్ని దీవించి ఆదరించండి. మేము ఏ పాపంలో పడిపోకుండా, ఏ కష్టంలో మేము గురి కాకుండా, ఏ ఉపద్రవాల్లో మేము చిక్కుకోకుండా తండ్రి, ఏ అపజయాలకు అనారోగ్యాలకు లోను కాకోకుండా మమ్మల్ని కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నెమ్మదికరమైన జీవితాన్ని, సమాధానాన్ని, శాంతిని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని ప్రభా మాకు దయచేయండి. అంతకన్నా మించి మీ అందు ప్రభా ఇంకొను ప్రభా నైనా ఎదిగి ఒక మంచి మహావృక్షంలా ప్రభా జీవిస్తూ ఎంతో మందికి తండ్రి నీడనిచ్చే వారంగా, ఫలాలు ఇచ్చే వారంగా ఉండగలగడానికి మీ కొరకు మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీ వాసాలిత మీ బాహుబలంతో మమ్మల్ని దినమంతా కూడా నింపి కాపాడి మేలుతో మమ్మల్ని తృప్తిపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మనందరినీ బాగా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.